ప్లీజ్ వెళ్ళిపోండి. మీకు దండం పెడతా, వెళ్ళిపోండి ముందు. నువ్వు కావాలి. తను వచ్చి బలవంతం చేసేస్తాను అన్న. లోపల బయట పిలిచి మాట్లాడు. అదే పిలిచింది లోన్ పిలిచింది, నువ్వు రాలేదు. అప్పటి నుంచి అరుస్తుంది. ఇప్పుడు మాట్లాడి అప్పటి నుంచి అరుస్తున్నావా? ఇప్పుడు ఏంటి గొంతు పడిపోయిందా? గొంతులో లేదండి, నేను అలాంటి దాన్ని అయితే కాదు. మీరు అలాంటి వాళ్ళనే ఉంటుండరు చూస్తా అంటే. అలా తగులుతా అంటే ఎందుకని? రెంట్ మాట్లాడండి. ఎందుకు అలా మీద మీదకి వస్తాను? ఎందుకు మీద మీదకి ఎందుకు వస్తాను అసలుకి? ఏంటండి? నేను కడతా, 2 రోజులు ఆగండి, టైం ఇవ్వమని అడుగుతున్నా కదా. లేదండి, ఈరోజు అయితే నా కాడైతే డబ్బులు లేదు, 2 రోజులు ఆగైతే ఇస్తా. ఏం అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలి? ఇంట్లో మీ భార్య ఉంది కదా, మీ భార్యని అడగండి వెళ్ళి అర్థం చేసుకోమని. మీ భార్యని అడగండి వెళ్ళి అర్థం చేసుకోమని. మీ భార్య ఉంది కదండి ఇంట్లో. మీ నా కష్టాలతో నీకేం పని? నా కష్టాలతో నీకేం పని అండి? నాకు అవసరం లేదండి, మీ తోడు ఏం అవసరం లేదు. నేను బతకగలుగుతా. కడతానండి, 2 రోజుల్లో కడతా. ఎక్కడికి మీద మీదకి వస్తాను? జరగండి. అలా ఎందుకు మీద మీదకి వస్తాను? జరగండి, మీద మీదకి ఎందుకు? పక్కన నిలబడి మాట్లాడొచ్చు కదా. ఏం అర్థం చేసుకోవాలి? నాకు పొగరే. ఎందుకని చేస్తారు? మేము రెంట్ అంటే కదా. ఎందుకు ఉండరు? ఎవరికి చెప్పాలి వాళ్ళకి? నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతా. కడతా, 2 రోజులు టైం ఇవ్వండి. ఆగండి, ఎక్కడికి మీద మీదకి వస్తారు అసలుకి? ఎందుకు బలిసిద్దండి? ఏం చేయాలి? మీ జాలి నాకు అవసరం లేదు. మీ జాలి నాకు అవసరం లేదు. నాకెందుకు దిక్కుముక్కుండరు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ పెడతాం. నా ఒంటరితనంతో నీకేం పని అసలుకి? నా ఒంటరితనంతో నీకేం పని? ఎందుకు బలిసి మాట్లాడుతున్నా? బాగా అసలు మీరు ఇలా మాట్లాడడానికి రైట్స్ ఏముండే? నా తిండి నా ఇష్టం, అర్థమైందా? అసలు మీరు ఎన్ని మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. చక్కగా చెప్పేది ఏమి ఇంట్లో ఉండొచ్చు, సొంత ఇల్లు ఉంటది, మంచిగా అన్ని చూసుకుంటా. సరే, మీ భార్య కాడివే ఇలానే చెప్దామా? ఇద్దరం చెప్దామా? ఎవరిని? నిన్ను నన్నెందుకు అనిద్ది? నువ్వా నన్ను నమ్ముతుంది? ఎందుకు నమ్మదు? అడుగుదామా? వెళ్దాం పదండి. వెళ్దాం పదండి, అడుగుదాం. చెప్దాం పదండి, వెళ్దాం. రాండి వెళ్దాం. రండి, మీ భార్యకి వెళ్ళి చెప్పేసి నా సొంత ఇల్లే అనుకుంటా. అప్పుడు అసలు నా పొగరు ఇలానే ఉంటది. నేను తప్పు చేయనంత వరకు మీకు భయపడాల్సిన అవసరం లేదు కదా. నేను బతుకుతా, ఎలాగోలా బతుకుతా. నా ఇష్టం, నా బతుకు. నువ్వెవరు చెప్పడానికి అసలుకి? నీకు రెంట్ కావాలి, 1-2 రోజుల్లో ఇస్తానన్నా మీరు ఎన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. నేను ఆడదాన్ని కాబట్టి ఇలా మాట్లాడతాను. ఇంకొకట్లా ఏంటి చెప్ప పగల కొట్టేవాళ్ళు కొడతా. మీరు ఇలానే మాట్లాడతానే కొట్టాల్సి వచ్చింది, చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కడికి మీద మీదకి వస్తాను అసలుకి? ఎక్కడికి మీద మీదకి వస్తాను? ఎందుకు అసలు? జరగండి పక్కకి. నేను ఎంత మంచిగా మాట్లాడతాను అన్నీ అని ఎందుకండి ఇలా చేస్తాను? చెప్పండి, ఎందుకు ఇలా చేస్తాను? నాకు ఇష్టం లేదు. నేను అర్థం చేసుకుని నాకు కోపం ఎంత మెంటలు వచ్చినా నీకు వస్తే ఎందుకండి ఇలా మాట్లాడతాను? ఇంట్లో మీ భార్య ఉంది, పిల్లలు ఉండరు, వాళ్ళని చూసుకోండి చక్కగా. నాతో ఏం పని అండి? నేనేదో ఎవరు లేరు, నాకు దిక్కు మాకు ఎవరు లేరు, నేనేదో నా బతుకు నేను బతుకుతా అన్నా. నాతో ఏం పని అండి మీకు? చాలా అందంగా ఉంటావు, మంచిగా ఉంటావు, నీళ్ళంతా చెయ్యాలండి, వెనక ముందు ఏం లేదు. ఎందుకండి ఇలా మాట్లాడతాను అసలుకి? ఎందుకు మాట్లాడతానండి? కోపం ఎందుకు వచ్చిందండి? నేను ఈ మంత్ ఉండి ఖాళీ చేస్తా, మీరు రెంట్ ఇచ్చేసి వదిలేయండి. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి ప్లీజ్, తగలొద్దు, వెళ్ళండి ప్లీజ్, వెళ్ళిపోండి. మీకు దండం పెడతా, వెళ్ళిపోండి ముందు.
నువ్వు కావాలి. జరగండి. ఎందుకు అలా అసలు అలా మాట్లాడుతాండ్రు మీరు? ఏం అర్థం చేసుకోవాలండి? ఇంట్లో మీ భార్య చక్కగా ఉంది కదండి, నాతో ఏం పని అండి మీకు? ఎందుకండి ఇలా నన్ను ఏడిపిస్తాండ్రు? ఏం అర్థం చేసుకోవాలి? చేతులు ఎందుకు వేస్తాను అసలుకి? లేయండి, వదలండి ప్లీజ్. ఎందుకు ఇలా చేస్తాను? నిన్ను చూసిన కానీ మా ఆవిడనే పక్కనట్టేసాను తెలుసా? అయితే నేనేం చేయాలి? నీ అన్నంత నీకు కొవ్వు బాగా పెరిగినట్టుంది, అందుకనే మీరు కళ్ళల్లోనే కనపడుతుంది మీ కామం. జరగండి కొంచెం. తగ్గించి అది తగ్గించమని చెప్తున్నా కదా. ఎందుకండి ఇలా నాతో ఆడుకుంటాను అసలుకి? ఏం చెప్పాను? నీ పిల్లల ఫీజు కట్టుకుంటాను. నా పిల్ల ఫీజు నేను కట్టుకుంటా, నాతో ఏం పని మీకు? రోజుగా చీర కట్టుకోవచ్చు. నాకు ఆ చీరలు వద్దు, నాకు అసలుకి ఆ బతికే వద్దు. నాకు నెట్లు ఎక్కిపోతుంది, చూసే పిచ్చి ఎక్కిపోతుంది, వద్దనే నాకు అర్థం చేసుకో. వదలండి ప్లీజ్. ఎందుకండి ఇలా చేస్తాను అసలుకి? నాకు బంగారు వద్దు, ఏమొద్దండి. మీరు వెళ్ళిపోండి ఫస్ట్ ఇక్కడ నుంచి. నాకు అసలుకి ఏమొద్దండి, వెళ్ళండి ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి. అసలు తగలద్దు. ఎందుకు తగులుతాండ్రు? కొట్టాల్సి వచ్చింది తగిలితే మీరు ఇంకా ఈసారి. వదులు, చెంప పగిలింది అట్నే. అసలు ఎందుకు తగులుతాండ్రు మీరు? ఇంకా నాకు ఇది ఎక్కువైపోతుంది మీ ప్రేమ. మీకు కొవ్వు చాలా ఎక్కువ ఉంది అనుకుంటున్నా, అందుకనే కనపడుతుంది మీ కళ్ళల్లో. అదే పని మీ భార్య చేస్తే మీ భార్య ఇలానే ఎవరితోనే చేస్తే అంటే తను ఎవరితో వెళ్ళిపోయినా పర్వాలేదా? సరే నేను పంపిస్తా, రమ్మనండి మీ భార్యని. మాట్లాడు. నీ భార్య అయినా ఒకటే, నీ భార్య అమ్మాయి. సమానం నాకు. సరేనండి, మీ భార్యని ఏరే వాళ్ళ కాడికి పంపిస్తా. నేను మీ భార్యని ఏరే వాళ్ళ కాడికి పంపిస్తా. ఆగండి, నేను చెప్పేది నండి. ఎందుకు మీదకి వస్తాను? మీ భార్యని ఏరే వాళ్ళ కాడికి పంపిస్తాను నేను. కానీ సరే, మీ భార్య పోయిన తర్వాత నేను మీ కాడికి వస్తా. వదలండి. ఎందుకు ఇలా చేస్తాను అసలుకి? ఎందుకండి ఇలా చేస్తాను అసలు? పక్కకు జరగండి. వెళ్ళండి. అసలు నన్ను తగలొద్దు ప్లీజ్. అసలు వదలండి. ఎవరు వద్దన్నా? అన్నా రండి అన్నా. అతను వచ్చి బలవంతం చేసేస్తాండి అన్న. ఏమైందా? ఎందుకు గడుస్తున్నావు? బలవంతం చేయకూడదండి అన్న. బలవంతం చేస్తున్నారా? అసలు నాకు ఎవరు లేరన్నా. నేను ఏదో రెంటుకుంటాను. ఆమె చెప్తా. ఏం చెప్పు? హౌస్ ఓనర్ విను. 2 నెలలు బట్టి అద్దె పట్టలేదు. అడిగితే ఏడుస్తుంది. మళ్ళీ లోపల ఏం చేస్తున్నావు? బయట నుండి అడగచ్చు. బయట రావట్లే కదా. బయటికి రావట్లేదు. అసలు ఏంటి సామాన్ ఉంచుకుంటే బయట గింజలు ఏంటి అడగడానికి వచ్చాను. సరే, మరి నువ్వు అడిగితే ఇస్తలే. మరి మీ భార్యని పంపించాలి కదా, మీ భార్యని. మళ్ళీ నువ్వెందుకు లోపల వచ్చి మాట్లాడుతున్నావు? ఎవరు రమ్మన్నా? ఆమె రమ్మన్నా? నేను చెప్పలేదన్నా. అసలుకి బయట నుండి మాట్లాడంటే లోపలికి వచ్చేసాడు. లోపల వచ్చినట్టు పట్టుకోలేను సార్, మీరు రండి మళ్ళీ వచ్చాను. ఏం జరిగిందో క్లియర్ చెప్పు, లేదంటే నాటకాలు ఏడుస్తుంది. బాధపడుతుంది, అద్దె కట్టుకోలేనండి. అవును, అద్దె కట్టలేని బాధపడుతుంది. మరి ఆగచ్చు కదా ఒక 2 నెలలు. ఆమె చెప్తుంది ఆమె కష్టాలు, ఆమెకు మొగుడు లేడని చెప్పి. చిన్న పిల్ల ఉంది, చూసుకోదా? మరి ఇది 3 నెలలు స్టార్టింగ్ వచ్చింది. లేదన్నా, ఇది 2వ నెల. ఫస్ట్ నెల రెంట్ లేదన్నా, కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఒక 2 days లో ఇచ్చేస్తానండి. జీతం వచ్చింది, పనికి వెళ్తానని చెప్పానన్నా. అంటే వినకుండా 2 రోజులు లేదు, ఏం లేదు, నువ్వు నగాడు వచ్చి పండుకో, అది ఇది నువ్వు అంటే ఇష్టం. నా భార్య వద్దు, పడుకోమంటున్నావు. నా భార్యనే వదిలేస్తానండి. మరి ఆమె పడుకున్నావు. అద్దె గట్లేగా ఆమె చెప్తుందా? మరి ప్రూఫ్ ఏందా? మా అద్దె కట్టలేదు. మరి ప్రూఫ్ ఏంద్రా? 2 నెలలు అద్దెస్తలేదు. మరి నువ్వెందుకు ఖర్చు అడుగుతున్నావు? మీ పిల్లలు ఎందుకు అడుగుతలేదు? మరి ఆమె ఆడపిల్లలు లోపల వచ్చి ఇట్లా మాట్లాడుతున్నావు, బలవంతం చేస్తున్నావు, ఏడిపిస్తున్నావు. మరి ఆమెని దబాయిస్తుంది. ఏం దబాయిస్తుంది? సరే సరే, ఆమె అద్దె కడతాయి, నీకు దబాయిస్తుంది అనుకో. మళ్ళీ ఆమె దబాయిస్తే ఆమె ఎందుకు ఏడుస్తుంది? ఎగదగనక ఏమనుకోలే. ఎందుకు ఏడుస్తున్నావా? ఆమె ఎందుకు ఏడుస్తుంది? నువ్వు లోపల ఏం చేస్తున్నావు? వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇల్లు నీదే, రూమ్ రెంట్కు ఉంటుంది కావా? 2 నెలలు బట్టి అద్దె
సరే అంకుల్ చక్కగా మాట్లాడు, ఇక్కడ మాట్లాడు, చక్కగా మాట్లాడు. ఎవరిని బెదిరిస్తున్నావు అంకుల్? హలో ఇక్కడ వినండి మాట సార్, ఇక్కడ అర్థమవుతుందా నీకు? హలో నేను మాట్లాడుతున్నా ఇక్కడ, నీకు కావాల్సిన ఇక్కడ ఎందుకు మాట్లాడతా? అరే ఎందుకు బెదిరిస్తున్నావు చక్కగా మాట్లాడతా అంకుల్? ఏం నాకు ఇక్కడ రామను కొంచెం పక్కన ఏం ఖాళీ చేస్తే రాగు, నీకు అద్దె కావాల్సింది, నీకు అద్దె అడగకుండా ఇంకేం చూస్తాం రామ? ఎందుకు అంకుల్ కొంచెం కూల్గా మాట్లాడతా? హలో ఇక్కడ నేను మాట్లాడుతున్నా, కూల్గా మాట్లాడతా లేదా? మొగులు లేదని చెప్పి చూస్తుంటే మొగులు లేకుంటే తప్పు చేయాలా? తప్పు చేయదా? నువ్వేం చేస్తే బతుకుతున్నావా? ఏం చేసి బతుకుతున్నావు? ఏది అద్దె కడుతున్నావా? అద్దె కట్టలేకపోతున్నావు. నీకు కావాల్సింది అదే కదా, ఇక్కడ మాట్లాడు, నాతో మాట్లాడు. నీకు కావాల్సింది అదే కదా. మళ్ళీ 2 నెలలు సరే ఆమెకు ఇబ్బంది ఉంది, ఆమెకు చిన్న పిల్ల ఉంది, ఆమె స్కూల్ ఫీజు కట్టాలి, ఆమె అవసరాలు ఉంటే ఆమె చూసుకుంటుంది. ఒక 2 నెలలు ఆగినావు, ఆగితే మరి బలవంతం ఎందుకు చూస్తున్నావు? డబ్బుల కోసం బలవంతం చేస్తున్నావా? ఇదే రామంతే కాదు, ఇదే రామ మాట్లాడుకుందా 2 వచ్చాను చూసిందా? అవును. ఇక్కడ సగం మాట్లాడు, ఇక్కడ నాటకాలు చేస్తున్నావా? నాటకాలు చేస్తున్నావు, నాటకాలు చేస్తున్నావు. ఏం తెలుసు అంటున్నా? నువ్వు సక్క మాట్లాడు, తెలుసుకోవడం కాదు, తెలుసుకుని మాట్లాడదు. ఇక్కడ అసలు పాలతో కూడా కానీ నాటకాలు తెస్తున్నావు. ఇక్కడ ఉండు చెప్పేదాడు. చక్కగా చెప్తున్నా, నాటకాలు దిగినావు ఇంకా దవడ మొత్తం పలుకురాలు ఎందుకు కొడుతున్నాను? నువ్వు సగం మాట్లాడు, మరి సగం మాట్లాడుతున్నావు, చక్కగా మాట్లాడుతున్నావు. ఏం అర్థం చేస్తున్నావు? ఇక్కడ ఎన్నో చూడంకుల్, అడిగిన దానికి నువ్వు సమాధానం ఇస్తే సరే సెట్ అయిపోతుంది. లేదు కాదు నేను ఇట్లా కూడా పడుతుంటే చెప్పు, నేను కూడా దవడకి అర్థమవుతుందా? సరే నువ్వు చెప్పింది వింటా. నేను చెప్పి అడిగిన సమాధానం ఫస్ట్. అసలు నువ్వు ఆమె ఏమని పిలిచింది ఇక్కడ రూమ్? ఆమె ఏమని పిలిచింది రూమ్ కి? మనం వస్తే రూమ్ రా మాట్లాడుకుందాం. ఏమన్నా దేని గురించి మాట్లాడదామన్నది? రూమ్ రెంట్ 3 నెలలు కూడా కట్టలేదు. సరే రూమ్ కట్టలేదు, సరే ఆమెకి ఇబ్బంది ఉంది, కడతలేదు. సరే వాళ్ళ హస్బెండ్ లేడు, బయట పని చేస్తుంది, రూమ్ వాళ్ళకి శాలరీ వస్తలేదేమో, ఉన్నది ఒకటే ఆమె కదా. దాని గురించి మాట్లాడదానే నాకు రూమ్ రామ్మంది, నాకు రూమ్ రామ్మంది. సరే నువ్వు సక్కగా రూమ్ వచ్చిన నువ్వు ఎట్లా ఇక్కడ నువ్వు ఎట్లా మాట్లాడతావు, నేను అట్నే మాట్లాడతాను. నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడితే నా చేయి కూడా పనిచేస్తుంది. ఎంత నగరాలు ఎంత గొడవ పెట్టిస్తుంది ఇది. నా ఇంటికాడ నేను తీసుకొచ్చి నన్ను కొట్టించింది ఏంటి కారణం? కొట్టేకుండా ఇంకేం చేస్తారు మరి? అదే ఏం తెలియదు. నువ్వు ఏం చేసినావు అది చెప్పు, తప్పేవాడికి అది చెప్పు. రూమ్ పిలిపించి మాట్లాడుకుందాం, నేను అద్దె కట్టుకోలేను, కొంచెం ఇన్స్ట్రుమెంట్ చేస్తా కలిసి ఉందా అని అంటే ఏమన్నది? రూమ్ అద్దె కట్టుకోలేను, సరే కట్టుకోలేను అన్నది, కష్టంలో ఉన్నాను, ఏదో మీరు కోఆపరేట్ చేయాలి మాట్లాడి లోన్ వచ్చి నగరాలు దిగుతుంది. అదే జరిగింది. తెలియకుండా నాకు అవసరం, అది పిలుస్తాను వచ్చిన. ఏందమ్మా నువ్వు పిలిచినావు? అంటే నీ గురించి ఏం తెలియదు అనుకుంటున్నా? నీ పిల్లని తెలుసా? నువ్వు ఏం చేస్తున్నావు? నీ పిల్లని పిలిచి మాట్లాడుతున్నా. అవునరా ఇక్కడ హలో అంకుల్, నువ్వు ఆమె పిలిచింది, ఆమె నీకు ఇబ్బంది పెడుతుంది, ఇట్లా కలిసి ఉంటామంటే నీకు ఇష్టం లేదు. మరి ఏదో నీ పిల్లని పంపించి తీసుకోవచ్చు రెంట్. జాలిపడి అరే నీకంత సిగ్గు లేదు, నీకంత అవసరం లేదు, ఆమెతో కలవడం నీకు అవసరం లేనప్పుడు మీ పిల్లని పంపేగా నీకు రెంట్ కోసం నువ్వెందుకు వచ్చినావు? అది కోరుకుంది ఏమని నీ కలవని ఇక్కడ నీ ముఖాన్ని చూసా? ఏంది నీ ముఖాన్ని చూసా? నీకు నీ ముఖాన్ని సరే మాట్లాడు. నువ్వు నాటకం
ఇక్కడ నుండి మాట్లాడు. అరే నీకు అవసరం అయితే నీ రూమ్ ఖాళీ చేస్తుంది, నీ రూమ్ ఖాళీ చేస్తుంది. ఆగు, నువ్వు దేనికి బలవంతం చేస్తున్నావు? దేనికి బలవంతం చేస్తున్నావు అంటే ఆమె సరే ఆయన వచ్చిండమ్మా, వచ్చి ఏం చేసి నీకు చెప్పు. అన్న డోర్ కొట్టిందన్న, వచ్చిండు లోపలికి, ఆగండి బయట మాట్లాడుకుందాం అంటే వినలా, వినకుండా వచ్చి ఎక్కడంటే అక్కడ చేతులు వేసేసి ఎలా అంటే అలా వర్గర్గా మాట్లాడుతుంటారు. దీనికి ఏమంటారా? నటిస్తుందా? అరే నువ్వు ఆమె పైకి వెళ్ళకు, ఏడున్న నాతో మాట్లాడు, ఇక్కడ నువ్వు మాట్లాడు. వచ్చిందా అంటే ధైర్యం రాదా? అంటే ఇల్లు మీద నువ్వు నాటకాలు చేస్తున్నావు, పిలిచే ముందు ఉండాలి. అరే హౌలే ఇక్కడ నుండి మాట్లాడి నేను చెప్తున్నా అర్థం చేస్తా, నీకు అర్థం కావట్లేదు. దాన్ని కొడతా, నేను చెప్తా నీకు నచ్చలే ఆమె రెండి, నువ్వు నేను నాతో గడపని చెప్తుంది, నీకు ఇష్టం లేనప్పుడు నీ పిల్లల్ని పంపారు రెంట్ తీసుకోమని చెప్పి. నాకు అవసరం లేదు, నీతో గడపాల్సిన అవసరం లేదు, నాకు రెంటే కావాలి. వచ్చినావు సరే, మాకే కామ ఎక్కువ కాదు, కామ ఎక్కువ నీ పిల్ల మాట్లాడదాం వచ్చా, మాట్లాడదాం లోపల బయట పిలిచి మాట్లాడు. నువ్వు అదే పిలిచిందా లోన్ ఆమె పిలిచి నువ్వు రాలేదు. దేనికి నాటకాలు చేస్తున్నట్టు ఏం తెలియదు అనుకుంటా, నీ గురించి ఏమనుకుంటున్నావు? ఏం తెలుసా ఏమనుకుంటున్నావురా? ఫోన్ లేవని ముసలి చూస్తుంటే నాటకాలు తింటున్నావా? ఏం చేయి తీయకపోతే ఏం చేస్తావు? ఏం తెలుసుకోరా నీకు? ఏమనుకుంటున్నాను ఆమె పోతుంది, ఆమెకు నచ్చినప్పుడు ఆమె పోతుంది, నీకు రూమ్ రెంట్ ఇస్తుంది. ఏం నాటకాలు తింటున్నా? ఎందుకు పోవాలి? దేనికి పోవాలరా? నువ్వు బలవన్న చేసినావు, నేను పోవాలా? ఎంత భయపడిద్దో భయపడిద్ది. అరే తప్పు చేస్తే భయపడాలి, నువ్వు తప్పు చేయలేదు. సరే రా, ఇదే మాట పోయి నీ పిల్ల ముందు మాట్లాడదాం అంటే ఆమె కూడా భయమే లేదు నీకు పిల్లమంటే. నువ్వు తప్పు చేయలేదు, నువ్వు భయమే లేదు అంటే నీ దగ్గర ప్రూఫ్స్ ఏం లేవన్నా? ఇక్కడ ఏం జరిగిందో ప్రూఫ్స్ ఏం లేవన్నా? ఏం తప్పు చేయలేదా? ఆడ కెమెరా రికార్డింగ్ తెలుసా? ఆడ కెమెరా రికార్డింగ్ ఉంది, అది నీకు తెలుసా ఆ విషయం? కెమెరా దేని కెమెరా? నువ్వు ఏం చేస్తున్నావు తెలియాలి ప్రూఫ్స్. ఆంబులెన్స్ ఎందుకు పోతావు? ఇక్కడ మాట్లాడు, ఇప్పుడు అర్థమవుతుందా? ఏం కెమెరా ఏంటి? హలో, నేను మాట్లాడుతున్నావా? నేను మాట్లాడుతున్నావా? ఇక్కడ మాట్లాడు. రమ్మని చెప్పేసి కెమెరా రికార్డ్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బయట కెమెరా పెట్టు, నీకు తెలియదు కెమెరా పెట్టినావు, నువ్వు ఏం చేసినా తెలియాలిగా. అంటే నువ్వు ఏం చేసినావు నీ పిల్లని కూడా తెలియాలిగా. నీ పిల్లానికి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరికి తెలియాలిగా నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేసినావు ఆమె ఏం చేసినావు, ఆమెను ఎట్లా బలవంతం చేసినా అంత తెలియాలిగా. ఏం చేసినావు? ఆమె తప్పు చేస్తే తెలుస్తుంది కదా. ఏం చెప్తావు? నువ్వు చెప్తే నమ్ముతాను. కెమెరా రికార్డింగ్ ఉందిగా మొత్తం, దాన్ని ఏమంటావు? అప్పటి నుంచి పై పైకి ఎగురుతున్నావు, ఏం చేయలే తప్పు నాదే, నేను మొగాన్ని అది అని చెప్తున్నావుగా. ఇంత సిగ్గు లేదా నీకు? పిల్లం ఉంది, దాన్ని చూసుకో, నీకు పిల్లలు లేరా? అంటే ఇప్పుడు నువ్వు లేకుండా నీ భార్య ఎవడన్నా ఇట్లే చేస్తే బలంగా చేస్తే అంటే నీ వాళ్ళని ఏమన్నారా? అంటే నీ పిల్లం నీకు మొగుడు ఉన్నావు కాబట్టి మా పిల్లని ఏమన్నారు? మొగుళ్ళ పిల్లని ఎవరు ఏం చేసినా ఎవడేమన్నారు? ఎవరు అడిగేటోళ్ళు లేడనా? ఆదేరా వాడు నీకు ఇంతనన్నా సిగ్గు లేదన్నా? ఎంత ఏజ్ వచ్చింది నీకు? నీ కూతురు తర్వాత పెళ్ళిన తర్వాత కూడా మేము వాళ్ళ మొగుడు చనిపోతే అట్లే ఉంటాయి. ఏది పరిస్థితి? ఏం సిగ్గులేం బ్రతుకురా నీది? రేపటి నాడు నీకు భార్య ఉందిరా, నీకు అపార్ట్మెంట్లో ఎవడో ఉండి నీ భార్యతో కొనుక్కుంటుంటే అట్లే చేస్తావా? నీ భార్య అట్లా బలవంతం చేస్తే రేపటి నువ్వు కూడా ఉంటావు, నువ్వు లైఫ్ లాంగ్ ఏమి ఉండవు ఇక్కడ. రేపటి నువ్వు కూడా చనిపోతావు, తర్వాత నీ భార్యను ఎవడన్నా అట్లా లేడా? నువ్వు ఇలా చేస్తుంటే కర్మ ఎప్పుడైనా సరే వద్ద చూడు, కర్మ ఎప్పుడైనా రిపీట్ అవుతుంది. ఫాల్తో కూడా ఇంత సిగ్గు లేకుండా సరే అంత ఒక్కతే కష్టపడుతున్నారు వాళ్ళు. ఇట్లా ఒక ఉన్న ముగ్గురు చనిపోయాడు, చిన్న పిల్ల ఉన్నది,
ఆమెను స్కూల్ పంపించుకుంటే ఆమెకు ఉన్న అవసరాలు ఆ చిన్నపిల్లకు ఉన్న అవసరాలు అన్నీ తీసుకుంటుంది. ఏదో చిన్న బ్రతుకు 10,000 15,000 కష్టం చేసుకొని నీకు రెంట్ ఇస్తాను కదగా, ఇవ్వనైతే ఏం చెప్పలేగా. సరే ఒక నెల అడ్జస్ట్ కాలేదు, 2 నెలలు అడ్జస్ట్ కాలేదు, ఇస్తుందిరా. ఇంత సిగ్గు లేకుండా దానికోసం అని చెప్పేసి రూమ్లో వచ్చి బలవంతం చేయడం అంతే. కెమెరా అప్పటి నుంచి అరుస్తుంది. ఇప్పుడు మాట్లాడి అప్పటి నుంచి అరుస్తున్నావుగా. ఇప్పుడు ఏం గొంతు పడిపోయిందా? గొంతులో దేనికి తీస్తారు కెమెరా? దేనికి తీస్తారా? ఏమని ఉంటే నా భార్యకి చెప్పుకుంటా, ఇవన్నీ చెప్పుకుంటా, ఎవరు నమ్ముతాడు? నా మొగులు భార్య మాటలు ఎవరు నమ్ముతాడు అంటే వాళ్ళ ఆమెని తప్పు తీస్తుంది అనుకుంటారు అంటారా? సరే ఆమె లేదు, మొగుడు లేడు, మొగుడు లేడు, ఆమె అవసరం ఉన్నా లేకుండా, ఒక మొగుడు అవసరం ఉన్నా కూడా లేకుండా ఒక చిన్నపిల్ల ఉందని చెప్పి ఆమె బ్రతుకు కోసం బ్రతుకుతుంది. ఆమెను చూసుకోనికే ఆమె చిన్న పనో పెద్ద పనో చేసుకొని కష్టపడి బ్రతుకుతుంది. ఇంత సిగ్గు లేకుండా ఆమె మీద నాకైతే నేను దొరుకుతున్నాను. ఇంత ఎట్లా వస్తుంది నీకు థాట్స్ అంతా? నీకు ఉంది పెళ్ళాం పో, నీ కోరికలు ఏమైనా ఉంటే అంత కామం ఉంటే ఆమె మీద తీర్చుకో. నీకు ఎంత కామం ఉందో మొత్తం ఆమె మీద చూపెట్టు, నీ మొగల మీద నీ భార్య మీద చూపెట్టు. అదంతా వదిలేసి మొగుళ్ళే భార్య మీద పడతా అంటే ఎట్లయితే ఏం ఆలోచనలు రావాలా నీకు? అరే నాకు కూడా ఒక భార్య దాంట్లో ఉంటే సరిపోతుంది కదా, వేరే దాంట్లో ఎందుకు కూడా నాకేం అవసరం ఉందని చెప్పేసి అంటే రూమ్లో ఇప్పుడు అపార్ట్మెంట్ నువ్వు నాకు తిక్క దింగినకో ఉన్న మొత్తం పళ్ళు మొత్తం రాలేంత. అపార్ట్మెంట్లో ఎవరు ఉన్నట్లే చేస్తావు రూమ్ రెంట్ ఇకపోతే? ఏం చెప్పవు, మాట్లాడరా? అయి ఉంటే ఇప్పుడు నీ భార్య కూడా అపార్ట్మెంట్ మొత్తం చూపిస్తా టీవీ పెట్టి. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇవాళ భార్య నమ్మాలి. ఇప్పుడు నీ భార్యకే చూపిస్తా. ఫస్ట్ నాడు నడన్నాడు, ఫస్ట్ కెమెరా తీసుకున్నాడు, పరువు పోతుంది. ఆమె లేదా పరువు, ఆమెకు లేదా పరువు, ఆమెకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అంత ఇప్పుడు బ్రతమలే చేస్తావురా? అదే నువ్వు తాట చేసావు, తాట రాదా? అరే తప్పు చేస్తున్నా దొరికి ఇంత ఇబ్బంది ఉంటుందని చెప్పేసి నడు, నీ అవతల నడు.